సోనియమ్మను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండంటే మీ నిజామాబాద్ ఎంపీగా మిత్రుడు మధు యాస్కి గారు సాధించిన విజయం అని చెప్పి ఈరోజు నేను చెప్పదలుచుకున్నా. మరి 2014లో కల్వకుంట్ల కవిత గారిని మీరు గెలిపించారు. సరే, కేసీఆర్ బిడ్డను నిజామాబాద్కు నిధులు వస్తాయనో 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెరుస్తుందనో మీరందరూ కూడా కవిత గారికి అండగా నిలబడ్డారు. మరి కవిత గారు 5 ఏళ్ళైనా చక్కెర కర్మాగారం తెరిపించలే, పసుపుకు గిట్టుబాటు ధర ఇవ్వలే, ఎర్రజొన్న రైతుల గురించి చెప్పాల్సిన పని లేదు. మొక్కజొన్న, సోయాబీన్ ఈ ప్రాంతంలో పండించే రైతులను పట్టించుకోలేదు. ఇక వాళ్ళ నాయన అయితే ఒక అడుగు ముందేసి ఎవడు ఊరేస్తే వాడు ఊరేసుకున్నట్టే అని చెప్పి చంద్రశేఖరరావు చెప్పిండు. అప్పుడు చైతన్యం కలిగిన ఈ ప్రాంత రైతాంగం ఒక నిర్ణయం తీసుకున్నారు, బిడ్డ మళ్ళైతే రా నీకు లగ్గం చేయకపోతే చూస్తామని చెప్పి. అందుకే ఆయల్ల మీరందరూ ఈ ప్రాంత రైతులు దాదాపుగా 100 మంది 2019 ఎన్నికల్లో నామినేషన్లు వేసి అందులో 80 మంది ఎన్నికల క్షేత్రంలో నిలబడి 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెరుస్తా అని మాట ఇచ్చి మోసం చేసిన కల్వకుంట్ల కవితను, కల్వకుంట్ల చంద్రశేఖరరావును 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టి మళ్ళా మొక్క మొలవకుండా మొత్తం కాంక్రీట్ చేసి పెట్టారు. ఆ దెబ్బకు 2024లో కల్వకుంట్ల కవిత గారు ఎన్నికల్లో పోటీ చేయడానికే భయపడ్డారు. అంటే నిజామాబాదు రైతాంగంతో పెట్టుకుంటే శాశ్వతంగా ఇక్కడి రైతులను మోసం చేస్తే శాశ్వతంగా రాజకీయంగా సమాధి చేస్తామని చెప్పి ఈ ప్రాంత రైతులు నిరూపించారు. మిమ్మల్ని నేను అభినందిస్తున్నా. సరే, ఏనుగులను తినేటోడు పోయింది అనుకుంటే పీనుగలను తినేటోడు వచ్చిండు. ఆమె 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెస్తా అన్నది. ఇక మా బండి గుండు ఉన్నారా మీ దగ్గర? ఇక బండిని గుండును నమ్మేటట్టు లేదని మీకు బాండ్ పేపర్ రాసిచ్చిండు, 5 రోజులల్లా మీకు పసుపు బోర్డు తెస్తా అని. మరి రాజ్నాథ్ సింగ్ గారు, రామ్ మాధవ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ చెప్పిండ్రు పసుపు బోర్డు ఇస్తామని. మరి నరేంద్ర మోడీ గారు చివరికి మొన్న పసుపు బోర్డు ఇస్తామని జీవో ఇస్తే అక్కడ నిజామాబాద్ అనేది మర్చిపోయిండు. అందులో మీరు ఒక్కసారి ఆ జీవో చూడండి, అందులో ఏంది లేదు. ఎక్కడ పెడతాడో నాకు తెలియదు. హిమాలయ పర్వతాలలో పెడతాడో, శంకరగిరి మాన్యంలో పెడతాడో, లేకపోతే నిజామాబాద్ గడ్డ మీద పెడతాడో. ఇవాళ కాడికి వరకు అది రాలే. కానీ ఆయన మారు వేషంతో ఇక్కడ పెట్టిన స్పైసెస్ బోర్డును అదే పసుపు బోర్డు అని నమ్మించే ప్రయత్నం చేసిండు, బుకాయించే ప్రయత్నం చేసిండు. గిదే గది, గదే గిది అని.